చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లా అరకులో పర్యటిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇంకా ఎన్నెన్నో పంటలు మన జాతి సంపదలుగా కందులు, పసుపు, చింతపండు, కర్రపెండలం, పైనాపిల్, ఉసిరి, సీతాఫలం, జీడి మామిడి, పనస, తేనె, చీపుళ్ళు, సద్దలు, రాగులు, దునుగులు, కొర్రలు, వెదురు బియ్యం, మాంసం, వెదురు, ఇలా ఎన్నెన్నో అడవి సంపదలు ఇక్కడి నుంచి ఎగుమతులవుతున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రాంగణం ఇది. ఎత్తైన కొండ శిఖరాల నుండి జాలువారుతున్నటువంటి జలపాతాల సవ్వడులు, బర్రా గృహల అందాల సోయగాలు, ప్రపంచంలోనే అరుదైన అద్భుతమైన గృహలుగా పేరు పొందినటువంటి మన బర్రా గృహలు ఒక అద్భుతమైనటువంటి ఆనందం ఇచ్చినటువంటి ఒక పర్యాటక ప్రాంతానికి మచ్చుతునకలు. పచ్చని పంట పొలాలు, కిలకిలాల రవముల స్వరాలు, ఎటు చూసినా పచ్చని అడవి తల్లి అందాలు పర్యాటకుల హృదయాలకు ఇట్టే ఆకట్టుకునేటట్టు దేశ విదేశాల నుంచి అరకు లోయలకు అందాలను తిలకించడానికి విచ్చేస్తున్నటువంటి ఎంతో మంది వేల కొలది సందర్శకులు ఈనాటి ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. ఈనాటి సభా ప్రాంగణానికి విచ్చేస్తున్నటువంటి అడివ బిడ్డలకందరికీ, మన్యసీమ మహాజనులకందరికీ పేరు పేరున ఈ వేదికకి కుడివైపున ఉన్నటువంటి, ఈ వేదికకి ఎడమ వైపున ఉన్నటువంటి కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. మీకోసం ఏర్పాటు చేసినటువంటి కుర్చీలు ఇంకా చాలా ఉన్నాయి. దయచేసి బయట ఉన్నటువంటి వాళ్ళంతా కూడా లోనికి రావాల్సిందిగా కోరుచున్నాం. వివిధ అభివృద్ధి పనులను వీక్షిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన గౌరవ గవర్నర్ గారు శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ గారు ఈనాటి ముఖ్య అతిథులుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, హోం మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు ఈనాటి సభా ప్రాంగణానికి అరుదించనున్నారు. అదేవిధంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా శ్రీ నక్కా ఆనందబాబు గారు, ట్రైబల్ మినిస్టర్ గారు ఈనాటి సభా ప్రాంగణానికి విచ్చేయనున్నారు. అదేవిధంగా